డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. మనతో పాటు సినిమా జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. పైడి జయరాజ్ గారి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు మణిరత్నం గారికి ఇచ్చారు. ఓకేనా ఈ సెలక్షన్? నాకు ఎందుకంటే మణిరత్నం గారి కంటే రాజమౌళి గారు పాన్ ఇండియా లెవెల్లో ఈ దశాబ్దం రాజమౌళిది. రాజమౌళి ఎందుకంటే ఆయన ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు కదా తప్పితే ఆయన ఫాలో అవడానికి ఎవరో లేరు ముందర. ప్లస్ సినిమాని యూనివర్సలైజ్ చేయడం ఎట్లా అనేది మార్కెట్ చేయడం, ఇంక్లూడింగ్ ఆస్కార్ వేదిక అక్కడ దాకా తీసుకెళ్ళిన రాజమౌళి దీనికి వర్త్ కాదా? ఎందుకు నాకు అనిపించింది. మీరేమంటారు? అంటే పైడి జయరాజ్ అవార్డు అనేటువంటిది ఒక నేషనల్ అవార్డు. ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి మన తెలుగువాడు, తెలుగువాడు, తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఫస్ట్ జనరేషన్ హీరో. ఆయన హీరో, ఫైటరు చాలా ఉన్నాయి. స్టూడియో ఓనర్ అన్నీ ఉన్నాయి. ఆయన పేరు మీద ఇచ్చినట్టు అవార్డును ఒక నేషనల్ స్థాయిలో ఇస్తున్నాం కాబట్టి ఒక అదర్ లాంగ్వేజ్ పర్సన్కి దట్టు మన సౌత్ ఇండియాలో మణిరత్నం అనేటువంటి వ్యక్తి ఒక మణిరత్నం గారిని తక్కువ చేయటం కాదు కానీ మన నిజంగా మీరు అన్నట్టుగా బాహుబలి పాయింట్ ఆఫ్ వ్యూలో మనవాడికి ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. బట్ యాజ్ ఫార్ మణిరత్నం ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ సెలక్షన్. మణిరత్నం గారిని తక్కువ చేయడం కాదు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. చాలా మంది తెలుగువాడు అవడం ఆయనకి శాపం కాకూడదు. తెలుగువాడు అనిపించిన అబ్జెక్షన్ అది. మణిరత్నం గారు ఎన్టీఆర్ కొడుకు కావటం బాలకృష్ణ గారికి శాపం కాకూడదు అక్కడ ఈ అవార్డు ఎంపిక విషయంలో. అట్లాగే తెలుగు పారామీటర్ ఎందుకు అదే పారామీటర్ ఇక్కడ తీసుకోలేదు. మరి అది ఏమిటో మరి ఇచ్చింది కూడా తక్కువ వ్యక్తి కాదు కాబట్టి మణిరత్నం ఈజ్ నాట్ లెసర్ పర్సన్ కాబట్టి డెఫినెట్లీ మణిరత్నం గారి లెగసీ ఒక 30 ఏళ్ల క్రితం ఆయన ఒక పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి సందర్భాలను చూసినప్పుడు ఎవరైనా కాదన్న. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనుకుంటున్నా. ఓవరాల్ గా ఆయన పర్ఫార్మెన్స్ ని బట్టి చేసేది కదా. సో ఇండస్ట్రీని గత 10 ఏళ్లలో రాజమౌళిని మించి ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు అయితే ఎవరో లేరు. ఇక్కడ ఆ విషయంతో ఏకీభవిస్తున్నాను. బట్ వీళ్ళ కన్సిడరేషన్ ఏంటి? ఇది నేషనల్ అవార్డు కాబట్టి అదర్ దాన్ తెలుగు పీపుల్కి ఇవ్వాలనేటువంటిది ఏమైనా పెట్టుకున్నారేమో. ఇప్పుడు అట్లా అనుకుంటే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేటువంటిది స్థాపించినప్పుడు ఫస్ట్ ఆ అవార్డు ఇచ్చింది అక్కినే నాగేశ్వరరావు గారు. మరి అసలు ఇది ఎలా కన్సిడర్ చేశారు? ఓకే, మన రాజమౌళికి నెక్స్ట్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు తీసిన స్టైల్లో మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ని తీసుకొచ్చిన విధానం, ప్రజెంట్ చేసిన విధానం కూడా మణిరత్నం గారు రాజమౌళిని ఫాలో అయ్యారా అనిపించేస్తాయి. అంటే మేకింగ్ లో అని నేను అనట్లేదు, బట్ ఆ ప్రమోషన్ అంటే ఆ తర్వాతనే కదా ఈ మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి ఈ స్థాయికి వెళ్ళింది. బాహుబలి తర్వాతనే కదా పాన్ ఇండియా. ఒక విధంగా రాజమౌళిని అనుకరించడానికి ప్రయత్నించే చాలా మంది దెబ్బలు తింటాం. సినిమా ఇండస్ట్రీ తాలూకు మేకింగ్ స్టాండర్డ్స్ అన్ని విపరీతంగా పెరిగిపోయి ఒక రకమైన ఇదైనటువంటి అనుసరించబోయి పులిని చూసి నక్కవాత పెట్టుకున్న సామెతలుగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.